నేను పవన్ అండి. నేను ఒక త్రాగుబోతుంది. రెండవ అధ్యాయం ముందు పాటల్లో ఉన్న ఆ, గ్రంథాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాను చదవడానికి. ఈ వైద్యుడు ఆధ్యాత్మిక సూత్రాలను ఆచరించి తన త్రాగుబోతు ఊగిసలాట ఊగిసలాటను పరిష్కరించుకోవాలని పదే పదే ప్రయత్నించి విఫలం చెందాడు. కానీ ఆ స్టాక్ బ్రోకరు అతని డాక్టర్ సిల్క్వర్త్ తాగుబోతు అతనికి డాక్టర్ సిల్క్వర్త్ తాగుబోతనం గురించి చెప్పి చేసిన వర్ణనను, దాని యొక్క నిరాశామయ స్థితి తెలియజేయనప్పుడు ఇన్ ఇంతకు మునుపు ఎందుకు కూడగట్టు ఎప్పుడూ కూడగట్టుకోలేని ఒప్పుదల, అంగీకారంతో తన త్రాగుడు సమస్యను ఆధ్యాత్మిక పరిష్కారం కనుగొనడం ప్రారంభించారు. ఒక్క నిమిషం అండి. ఓకే. ఆయన ఆ టైం తీసుకునే లోపు కొంచెం లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసాం చెప్తాం. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ మీటింగ్ లో మనం డిస్కస్ చేసింది బిల్డబ్ల్యూ మేఫేర్ హోటల్లో బిజినెస్. అప్పటికే 6 నెలలు సోబర్ గా ఉన్నాడు. అందరికి మెసేజ్ పాస్ చేస్తున్నాడు. కాకపోతే ఎవడో సోబర్ అవ్వట్లేదు. అప్పుడు సిల్క్ వర్త్ గారు ఏం చెప్తారంటే, బాబు నువ్వు ఒక ఆధ్యాత్మిక గురువులా పాస్ చేయకు, నువ్వు ఒక తాగుబోతులాగా ముందు సమస్య చెప్పిన ఆయన, దాని తర్వాత పరిష్కారానికి వెళ్ళు ఆ, అని చెప్తాడు. సో దాని ఆ టైం ఇది లూయిస్ కూడా చెప్పుద్ది ఏంటంటే, నువ్వు ఎంత ప్రోగ్రామ్ పనిచేస్తుందా లేదా అంటే, నీకు పని చేస్తుంది కదయ్యా, నువ్వు పాస్ ఇట్ ఆన్ చేస్తుంటే నువ్వు కంటిన్యూ చేయని చెప్పుద్ది. సో ఈయన బిజినెస్ పరంగా అక్రన్ నగరం వస్తాడు, మేఫోర్ లో ఉంటాడు. బిజినెస్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది డీల్. దీంతో ఏంటంటే డబ్బులు కట్టడానికి కూడా ఉండ హోటల్ బిల్లు, పక్కనేమో బార్ ఉంటుంది. తాగుదామా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే అమ్మో ఇప్పుడు చాలా, ఇప్పుడు ఏంటంటే మునిగిపోయేలా ఉన్నాడు, అర్థమైపోద్ది బిల్డప్. ఇప్పుడు అర్జెంట్ గా నేను ఇంకో తాగుబోతుతో మాట్లాడాలి, లేకపోతే తాగేస్తాను, అబ్సెషన్ వచ్చేస్తుంది. సో అప్పుడు డైరెక్టరీ నుంచి ఆ మొత్తం 9వ నంబర్ ఏదో దొరుకుద్ది. ఇంత ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే, ఆ, ఒకవేళ బిల్డబ్ల్యూ 5వ నెంబర్కి ఆపేసి ఉంటే ఏనే ఉండేది కాదు. కంటిన్యూ గా ప్రయత్నం చేశాడు కాబట్టి ఏ వచ్చింది. అలాగే మనం విఫలం అవుతున్నామని ఏ ఆపకూడదు. ఏని కంటిన్యూ గా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది ఏదో ఒక రోజు. సో ఆ ఇప్పుడు ఏంటంటే డాక్టర్ బాబ్ గురించి చెప్తున్నారు. డాక్టర్ బాబు ఆ, ఆధ్యాత్మిక ఆ, ఓకే, మీరు స్నేహితు గారు మీరు చాలా అటు ఇటు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు కూడా నాకు తెలియట్లేదు. మేము అందరం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఒక్క చోటే ఉంది. థ్యాంక్ యూ. సో అదే స్క్రీన్ షేరింగ్ గురించి మాట్లాడుతున్నానండి. సో ఎనీవే ఏంటంటే ఆధ్యాత్మిక ఆ, గా డాక్టర్ బాబు ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ లో ఉంటాడు. 2.5 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ లో. మన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏబీ నుంచి ఫిల్డబ్ల్యూ, ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ నుంచి వచ్చింది. ఈయన ఉన్నాడు, కాకపోతే సోబర్ అవ్వలేకపోతున్నాడు. రోజు బైబిల్ చదువుతున్నాడు, చర్చిలకు వెళ్తున్నాడు, అయినా సోబర్ అవ్వలేకపోతున్నాడు. సో అది చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్ మొదటి 2 వాక్యాల్లో. కంటిన్యూ చేయండి. 1950లో అతను చనిపోయే వరకు తిరిగి ఎప్పుడూ ఆల్కహాల్ జోలికి పోకుండా అతను సోబర్ అయ్యాడు. ఒక త్రాగుబోతును ప్రభావితం చేయడం మామూలు వ్యక్తుల కన్నా మరొక త్రాగుబోతుకు మాత్రమే అవుతుందని ఈ సంఘటన నిరూపించింది. ఆగండి సార్. శాశ్వతంగా యా, సో ఏంటి 2.5 ఏళ్ళు ఆక్స్ఫర్డ్ గ్రూపుల్లో ఉన్న సోబర్ కానప్పుడు తో మాట్లాడినప్పుడు సోబర్ ఎలా అయ్యాడు? యాక్చువల్లీ 2 వారాల తర్వాత రిలాప్స్ అవుతాడు, ఎందుకంటే ఎంఎన్స్ కంప్లీట్ అవ్వవు. ఆ, కాకపోతే ఎలా పనిచేయటం మొదలు పెట్టింది? కరెక్ట్. త్రాగుబోతు ఇంకో త్రాగుబోతుకి సమస్యను సరిగ్గా చెప్పగలుగుతాడు. స్టెప్ 1. రిలేషన్ ఏర్పడుతుంది. స్టెప్ 5. ఏం చేయాలో ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఒక మార్గంలో చేయటం మొదలు పెట్టారు ఆల్రెడీ టెనెంట్స్ కూడా. సో ఒక త్రాగుబోతు ఇంకో త్రాగుబోతుతో పనిచేసినట్టు సక్సెస్ఫుల్ గా వేరే వాళ్ళు పని చేయలేకపోవచ్చు.
చేయలేరు ఖచ్చితంగా అని చెప్పలేం, పని చేయలేకపోవచ్చు. తాగుబోతు తాగుబోతుతోటి మాట్లాడటం అన్నంత ఎఫెక్టివ్నెస్ ఇంకొకటి ఎక్కడా ఉండదు అని చెప్తున్నారు. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. శాశ్వతంగా ఈ సమస్య నుండి పరిష్కారం లభించాలంటే త్రాగుబోతుల మధ్య పరస్పరం నిబద్ధతతో కూడిన ప్ర- పూర్తి ప్రయత్నపూర్వక కృషి అవసరం అన్న విషయం కూడా స్పష్టమైంది. అందుకని అక్రాన్ సిటీ హాస్పిటల్ వార్డులో చేర్చబడుతున్న త్రాగుబోతుల గురించి ఈ ఇద్దరు తీవ్రంగా కృషి చేయడం ప్రారంభించారు. ఆగండి చాలా సార్. నిరాశ సో సో సోబర్ అవగానే ఎన్ని రోజులు ఆగారు అనుకుంటున్నారు? సోబర్ అవగానే ఒక్క రోజు కూడా ఆగలేదు. నెక్స్ట్ డేనే ఫోన్ వెళ్ళిపోయింది హాస్పిటల్. ఎందుకంటే అక్రన్ సిటీ హాస్పిటల్లో డాక్టర్ బాబ్ పనిచేసేవాడు. ఎక్కడ దొరుకుతారు తాగుబోతులు? హాస్పిటల్లో, రీహాబుల్లో దొరుకుతారు, చర్చిల్లో. ఎందుకంటే చర్చిల్లో బాధ చెప్పుకోవడానికి పాస్టర్ దగ్గరికి వెళ్తారు. అరే బాబు ఇలా తాగేస్తున్నాను. లేకపోతే మళ్ళా తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గర. అది ఎప్పుడు ట్రై చేయలేదు మనం పిఐ. అసలు తాయెత్తులు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిఐ ట్రై చేయలేదు. వాళ్ళు అలాగే చేసేవారు సార్ ఇంతకుముందు. మొన్న ఎవరు ఒక మెంబరు వీడియో పంపారు, లక్షలు ఛార్జ్ చేస్తానంట తాగుడు ఆపిచ్చేస్తానని ఒక బాబా. అక్కడ అబ్బా, బయటకు వెళ్ళి బయట మనం నుంచి ప్యాంప్లెట్లు పంచితే బెస్ట్. అరే ఇది ఫ్రీరా ఇక్కడికి రండి అని కొడతారేమో మనల్ని. కథ ఏంటి? కొంచెం దూరంగా నుంచి ప్యాంప్లెట్లు ఇచ్చేయండి. సో ఏంటంటే తాగుబోతులు దొరికే చోటకి వాళ్ళు వెళ్ళేవారు, మనం వెళ్ళాం. మనం మీటింగ్కి వెళ్తాం అంతే. ఫ్రీగా వస్తున్నారు మీటింగ్ కి, కాకపోతే మొత్తం కవర్ చేయట్లేదు కదా దాన్ని బట్టి. సో తప్పేం కాదు, ఏది తప్పు కదా వేయలో. సో మా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా మొదలు పెడతారు. ఏంటి, నెక్స్ట్ డేనే పాసింగ్ ఇట్ ఆన్ మొదలు పెడతారు. ఎక్కడికి? అది కూడా హాస్పిటల్కి. ఎందుకంటే హాస్పిటల్లో తాగుమోతులు చికిత్స చెందుతూ ఉంటారు. సో మనం కూడా అలా చికిత్స చెందే చోటకి, హాస్పిటల్ అవ్వచ్చు, రీహాబ్ అవ్వచ్చు, ఇందాక చెప్పినట్టు నిజంగానే ఎవరైనా బాబాలు కానీ ఎవరైనా కానీ తాయెత్తులు కానీ కడుతున్నారంటే అక్కడ కూడా వెళ్ళి మనం పంచొచ్చు, వాళ్ళతో గొడవ పడకుండా. ఏదో ఒక సపోర్ట్ లాగా ఏదో ఒకటి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కంటిన్యూ. చాలా నిరాశమయమైన స్థితిలో ఉన్నవారు వారి మొట్టమొదటి వ్యక్తి వెంటనే కోలుకొని ఏఏలో 3వ సభ్యుడయ్యాడు. అతను తిరిగి మళ్ళెప్పుడూ తాగలేదు. 1935 సంవత్సరం వేసవి కాలంలో అక్రాన్లో ఈ పని కొనసాగింది. ఎన్నో వైఫల్యాల మధ్య అప్పుడప్పుడు హృదయానందకరమైన విజయం ఎదురవుతూ ఉండేది. అదే సంవత్సరం వసంత కాలంలో వసంత ఋతుకాలంలో ఆ స్టాక్ బ్రోకర్ తిరిగి తన ఊరు న్యూయార్క్ కి వెళ్ళేటప్పటికి మొట్టమొదటి ఏఏ గ్రూప్ నిజానికి ప్రారంభమై ఉన్నట్లే. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఎవరు గుర్తించలేదు. థ్యాంక్ యూ. సో ఏంటంటే మూడో వ్యక్తి ఎవరు? బిల్డీ. ఆయన మీరు ఎప్పుడో ఫోటో చూస్తారు కదా, ఇద్దరు పక్కన నుంచి హాస్పిటల్ బెడ్ మీద ఒక ఆయన పడుకుని ఉంటాడు. చాలా చోట్ల ఇది ఫోటో చూసుంటారు. మన ఎస్పెషలీ మన తెలుగు మ్యాగజైన్ వస్తుంది కదా, 12 స్టెప్ మ్యాగజైన్, దాని మీద కవర్ మీద ఉంటుంది. ఒక బక్కగా ఒక వ్యక్తి ఉండి ఇద్దరు వ్యక్తులు ఆయనకి 12 స్టెప్ కాల్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో. ఆ ఇద్దరు వ్యక్తులు బాబు, బిల్డబ్ల్యూ. మూడో వ్యక్తి బిల్డి. సో ఆయన ఏంటంటే ఆ సెనేటర్ గా కూడా పోటీ చేశాడు. ఆయన ఎప్పుడూ సూపర్ గానే ఉన్నాడు ఏలోకి వచ్చాక. సో చాలా కష్టాల మీద, యాక్చువల్లీ 17 మంది ఉంటారు మొదటి 2 సంవత్సరాలు ట్రయల్ అండ్ ఎర్రర్. 17 మంది 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ రోజు పనిచేస్తుంటారు ఈ తాగుబోతు. సో మనం న్యూ కమర్ వచ్చేయాలి అంటే ఫస్ట్ మనం పని చేయటం మొదలు పెట్టాలి, పిఐ చేయాలి. మన ఫెలోషిప్ ఎలా పెరిగింది? మెయిన్ గా పిఐతో పెరిగింది. అలెగ్జాండర్ ఆర్టికల్
సండే మార్నింగ్ పోస్ట్ ఆర్టికల్, ఈ 2 ఆర్టికల్స్ తోటి పెరిగింది. ఈ రోజుల్లో పేపర్లు చదవరు కాబట్టి మనం ఎక్కువ చదవరు కాబట్టి పేపర్ తో పాటు టీవీ వేరే మార్గాలు కూడా, ఆన్లైన్ మార్గాలు కూడా మనం టైం బట్టి ఎత్తుక్కోం, ఎలాగ మనం ఏ మెసేజ్ స్ప్రెడ్ చేయొచ్చు అని. 1935లో పేపర్లు వేసేదంటే ఈ రోజుల్లో నేనైతే చదవను పేపర్. ఎంతమంది చదువుతారు ఈ మీటింగ్ చూస్తాం పేపర్ ఎంతమంది చదువుతారు? 10 మంది ఉంటే 2 ముగ్గురు చదువుతారు అది. సో అలా మనం కూడా ప్లాన్ చేసుకుని చేసుకోవాలి. సో కతే ఫలితం వచ్చింది, 17 మంది ఆల్మోస్ట్ సోబర్ అవుతారు 2 ఏళ్ళలో. ఇది గ్రూప్ అండి, ఆల్మోస్ట్ ఎక్రన్ మదర్ గ్రూప్ అండి. ప్లీజ్ గో హెడ్. రెండవ గ్రూపు చిన్నది ఒకటి న్యూయార్క్ లో దాదాపు అదే సమయంలో ప్రారంభమైంది. 1937లో క్లీవ్లాండ్ లో మూడవ గ్రూప్ ప్రారంభమైంది. ఇవి కాకుండా అక్కడక్కడ నివసిస్తున్న మరికొంతమంది త్రాగుబోతులు అక్రాన్ మరియు న్యూయార్క్ గ్రూపుల ప్రాథమిక ఆలోచనలను ఆధారంగా చేసుకుని మిగిలిన నగరాల్లో గ్రూపులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 1937 సంవత్సరం చివరి రోజులకి ఎక్కువ కాలం సోబ్రైటీ కలిగిన వారి సంఖ్యను గమనించినట్లయితే త్రాగుబోతు యొక్క చీకటి ప్రపంచంలో ఒక కొత్త వెలుగు ఒకటి ప్రవేశించిందని నిర్ధారణ అవుతుంది. అక్కడ ప్యారెట్ ఆగడానికి ప్రయత్నించాను, నో ప్రాబ్లం, ఎలాగైనా. ఓకే, సో ఏంటంటే ఆ క్లీవ్లాండ్ గ్రూప్ కూడా ప్రారంభమైంది అంటున్నాడు. ఏంటి ఈ టైంలోనే ఆల్కహాలిక్ అనానమస్ లో కాస్త సపరేట్ అవటం, గ్రూపులు ఫామ్ అవటం మొదలైంది. క్లీవ్లాండ్ గ్రూప్ రిజల్ట్మెంట్ తోటి ఏం ఫామ్ అవ్వలే. అదే వన్ ఆఫ్ ద రీజన్స్. చాలా మంది అంటారు రిజల్ట్మెంట్స్ తో గ్రూప్ ఫామ్ అవుతారు. ఆ గ్రూప్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, కాకపోతే రిజల్ట్మెంట్ మనకు మంచిది కాదు. సో ప్రేమగా విడిపోవటమే కరెక్ట్. అర్థం చేసుకుని విడిపోవటమే. ప్రాక్టికల్ కారణాల వల్ల క్లీవ్లాండ్ గ్రూప్ ఫామ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు కూడా ఆక్స్ఫర్డ్ గ్రూప్ నుంచి మనం ఎందుకు విడిపోయాము అన్నది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ గ్రూపులు పూర్తిగా ఆల్కహాలిక్స్ సంబంధించింది కాదు. మన ఆల్కహాల్ ప్రాబ్లం వేరు, వాళ్ళ ప్రాబ్లం వేరు. సో అది సపరేట్ అవటమే బెటర్ అనుకుని మనం సపరేట్ అవటం జరిగింది. ఇక్కడ క్లీవ్లాండ్ నుంచి ఆల్మోస్ట్ 10 కార్లు వేసుకొచ్చేవారయ్యా యాక్రన్కి ఎవ్రీ సండే. 10 కార్లు అయినాయి ముందు ఒక కారుతో మొదలయ్యి. సో ఏమనుకున్నారంటే ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళటం ఎందుకు, మనం ఎక్కడో గ్రూప్ పెట్టుకున్నాం అంటే యాక్రన్ గ్రూప్ లో మొదటి మీటింగ్ కి జనాలు యాక్రన్ గ్రూప్ లో అసలు చాలా గొడవలు అయిపోయినాయి. మీరు అలా విడిపోతారు, ఇది అది అని చెప్పి. అయితే వాళ్ళ దగ్గర కారణం కరెక్ట్ కారణం ఉంది. ప్రతి వారానికి రాక అక్కడే గ్రూప్ పెట్టుకోవచ్చు కదా. సో మొదటి మీటింగ్ లో యాక్రన్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి కుర్చీలే పగలగొట్టారు తెలుసా మీకు. గ్రూప్ మీటింగ్ జరగనివ్వలేదు. సో అయినా మళ్ళీగా అందరూ అర్థం చేసుకుని క్లీవ్లాండ్ లో గ్రూప్ మొదలవటం జరిగింది. అలాగే ఎప్పుడు ఆల్కహాలిక్ సొల్యూషన్ లేదు భయ్యా. దాని ముందు ఏంటది వాషింగ్టోనియన్ అన్న గ్రూప్ ఉండేది 100 ఏళ్ల ముందు. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. వాషింగ్టోనియన్ గ్రూప్ ఎందుకు విడిపోయిందంటే వాళ్ళు ఏయో సమస్యల మీద ఫోకస్ చేస్తారు, ఆల్కహాల్ వదిలేసి. అందుకనే మనకు ట్రెడిషన్స్ పెట్టాడు బిల్డబుల్. ట్రెడిషన్స్ లేకపోతే మనం ఎప్పుడో విడిపోదాం, విడిపోతే చచ్చిపోతాం. అది. సో ఇక్కడ మొదటిసారి వెలుగు వచ్చింది. ట్రెడిషన్స్ రావటం కొన్ని ఇంకా 15 ఏళ్ళు పట్టినా అప్పుడే వాళ్ళకి యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ మెల్లమెల్లగా అర్థం అవటం మొదలు పెట్టింది. అందుకనే క్లీవ్లాండ్ లో గ్రూప్ పెట్టుకొని ఇచ్చారు. ఫోన్లే పెట్టుకునే కలిసి ఉన్నాం ఎక్కడెక్కడేదండి. ఎప్పుడు వెలుగు లేదు, తాగుబోతు చావు ఒకటి, అది కూడా కుళ్ళి చచ్చిపోవాలి. అంత ఇంపార్టెంట్ మన ఫైనల్ గా ఒక వెలుతురు వచ్చిందన్నమాట. ప్లీజ్ గో హెడ్. అప్పుడే స్థిరపడుతున్న ఈ గ్రూపులు వాటి యొక్క సందేశాన్ని, అద్వితీయమైన అనుభవాన్ని ప్రపంచం ముందు ఉంచడానికి తగిన సమయం అని భావించారు. 1939 శీతాకాలంలో ఈ గ్రంథాన్ని ప్రచురించడం ద్వారా
దృఢ నిశ్చయం ఫలితం దృఢ నిశ్చయం ఫలితం రూపుదిద్దుకుంది. అప్పటి సభ్యత్వం సంఖ్య 100 మంది స్త్రీలు పురుషులకు చేరుకుంది. అప్పటి వరకు పేరు పెట్టబడని ఇంకా స్థిరపడని ఈ సంఘం ఆల్కహాలిక్స్ అనానిమస్ అని పిలువబడటం మొదలైంది. ఈ గ్రంథం యొక్క పేరు నుండే ఈ సంఘం పేరు కూడా తీసుకోబడింది. పూర్తిగా దారి తెలియని సమయకాలం నుండి ఎందరికో నిర్దేశకత్వం వహించే కొత్త స్థాయికి ఎదిగింది. సో ఏంటి 1937లో రాయటం మొదలుపెట్టారు. ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది? 1937లో సుమారుగా రాయటం మొదలుపెట్టి 1939 శీతాకాలానికి ఈ గ్రంథం అంటే వింటర్ కి ఈ గ్రంథం పబ్లిష్ అవటం జరిగింది. అప్పటికి సభ్యత్వం సంఖ్య 100. పబ్లిష్ చేయటానికి రాసేటప్పటికి అంతమంది లేరు, 70 మంది ఉన్నారు. పబ్లిష్ అయ్యే టైంకి 100 మంది దాకా వచ్చారు. ఈ అసలు మనకి చాలా మంది చెప్తారు కదా మీటింగ్ లో, మనకి ఫెలోషిప్ పేరు గ్రంథం నుంచి వచ్చింది. అది నిజమే. ఇక్కడ రాసేది ఈ పారాలు చూసుకుంటే మన ఫెలోషిప్ కి పేరు లేదు ఈ గ్రంథం వచ్చేదాకా. ఆల్కహాలిక్స్ అనానమస్ అన్న పేరు గ్రంథానికి పేరు వచ్చాక అదే పేరు మన ఫెలోషిప్ కి పెట్టుకుంది. సో ఈ ఫస్ట్ పేరు కూడా దానికి ఒక చిన్న కథ ఉంది. ఈ పారాగ్రాఫ్ చదివి చెప్తుంది. ఫస్ట్ చాలా పేర్లు వచ్చినాయి. గ్రూప్ కాన్షియస్ తీసుకున్నారు. అప్పుడు కూడా గ్రూప్ కాన్షియస్ మొదలైపోయింది. ఓటింగ్ తీసుకుని చాలా మంది మెజారిటీ పైన వే అవుట్ అన్నారు. కాకపోతే అప్పుడు లైబ్రరీ, పెద్ద లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అని. దానికి వెళ్తే ఎన్ని పుస్తకాల వివరాలు ఉంటాయి. ఆ లైబ్రరీకి వెళ్ళి చూస్తే 13 పుస్తకాలు ఉన్నాయి ఆల్రెడీ వే అవుట్ అన్న పేరుతో, ఒక దారి బయటికి అన్న పేరుతో. సో అయితే 13వ పుస్తకాలు అంటే ఆల్రెడీ ఉన్నాయి, 14వది అవుద్ది, 13వది అవుద్ది లక్ష్య అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు రెండో పేరు ఆల్కహాలిక్స్ అనానమస్, ఈ రెండో పేరుని సెలెక్ట్ చేయటం జరిగింది. అలాగా మన దానికి పేరు కూడా రావటం జరిగింది. ఇప్పటి నుంచి ఫెలోషిప్ గ్రో అవుతుంది. అదే రాశాడు. ప్లీజ్ గో. ఈ కొత్త గ్రంథం అవతరించడంతో ఎన్నో విషయాలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. ప్రఖ్యాతిగాంచిన మతాధికారి డాక్టర్ హ్యారీ ఎమర్సన్ ఫోస్టెక్ దీన్ని సమీక్షించి తమ ఆమోదాన్ని తెలియజేశారు. 1939 వర్షాకాలంలో అప్పటి లిబర్టీ అనే పత్రిక సంపాదకుడైన ఫుల్టన్ వర్సెలర్ ఆల్కహాలిక్స్ అండ్ గాడ్, త్రాగుబోతులు మరియు భగవంతుడు అనే పేరుతో ఒక చిన్న వ్యాసాన్ని ముద్రించారు. దీంతో ఈ మధ్యకాలంలోనే ఏర్పాటు చేసిన అతి చిన్న న్యూయార్క్ కార్యాలయానికి విపరీతమైన ఆతృతతో నిండిన 800 విచారణలు ఒక్కసారిగా చేరుకున్నాయి. ప్రతి విచారణకు బాగా కష్టపడి వివరంగా సమాధానం ఇవ్వడం జరిగింది. కరపత్రాలు, పుస్తకాలు ఎంపిక చేయబడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల నుండి బయట ప్రాంతాలకు ప్రయాణం చేసే వ్యాపారస్తుల ద్వారా కొత్తగా సభ్యులు అవ్వబోయే వారిని కలిసి వారితో మాట్లాడేలా చేయటం జరిగింది. కొత్త గ్రూపులు ప్రారంభించబడ్డాయి. సో ఏంటంటే మీరు ఇందాకే చెప్పే కదా, ఇందాటి లో అదే ఏం చెప్తున్నాడంటే ఎలా స్ప్రెడ్ అయింది. మొదట్లో 8 ఉత్తరాలు వచ్చినట్టున్నాయి పబ్లిష్ అవగానే, వచ్చేస్తాయి అనుకున్నాను. 8 ఉత్తరాలు వచ్చినాయి. కాకపోతే వీళ్ళు ఏం చేసేవారు, మీడియాకి, ప్రెస్ కి ఎలాగోలాగా ఇది అందేలా చేసేవారు. ఒక రేడియో ప్రోగ్రామ్ చేశారు. అది కాకుండా దాని గురించి ఇక్కడ రాయలేదు, కానీ అది కాకుండా ఏంటి, ఒక ఒక రిపోర్టర్ ఇందాక చెప్పాడు కదా, పైకి వెళ్ళండి ఒకసారి స్నేహితు గారు, ఆ పేరు చూడదు. లిబర్టీ మ్యాగజైన్ లో ఆటమ్ రాసిన దాని వల్ల ఆల్కహాలిక్స్ అండ్ గాడ్ అంటే దేవుడు తాగుబోతు. యాక్చువల్లీ అదేనండి మన ప్రోగ్రామ్, యాక్చువల్ ప్రోగ్రామ్ అదే. సో
అన్న ఆర్టికల్ రాసాక ఒక 800 మందికి పెరిగింది సార్. 800 ఎంక్వైరీలు అన్నాడు, 800 మంది దాకా కూడా పెరిగింది. అప్పుడు మరి ఉన్న 100 మంది 800 మందిని ఎలాగా అకామిడేట్ చేశారంటే స్పాన్సర్షిప్ ద్వారానే. టక్క టక్క రాగానే ఒకటే చెప్పారు మాట, రే నువ్వు ఇది చేయలేసి వస్తావు. అది ఇంకేం చెప్పేవారు కదా, ఎందుకంటే మీటింగ్స్ అంటే ఉండేవి కాదు కదా అప్పుడు ఎక్కువ. ఆ, ఏంటంటే మళ్ళీ ట్రావెల్ చేస్తూ చాలా మంది పెంచారు. మనం ట్రావెల్ చేస్తే ఏం చేస్తాం, అమ్మగా ఓ హోటల్లో పడుకుంటాడు కార్తీక్. ట్రావెల్ చేస్తూ అలా చేసేవారు కాదు. సాయంకాలాలు హాస్పిటల్స్కి వెళ్ళి ఆ ఊళ్ళో, లేకపోతే చర్చిలకు వెళ్ళి అక్కడ ఎవరైనా తాగుబోతున్నారా కనుక్కుని ఈ బుక్ ద్వారా ప్రోగ్రామ్ చేపించారు. అలాగా ఫెలోషిప్ పెరుగుతూ వెళ్ళింది. ప్లీజ్ గో. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఏ యొక్క సందేశాన్ని మనుషుల మాటలు, సంభాషణల ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా అందించవచ్చని గమనించడం జరిగింది. 1939 చివరి నాటికి 800 మంది త్రాగుబోతులు కోలుకునే దిశలో ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. సో ఉత్తరాలు ద్వారా అంటే ఫోన్లు ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఏం చెప్తారు, మెంబర్కి ఫోన్ చేయండి, మెంబర్కి ఫోన్ చేయండి. మరి అక్కడ మెంబర్కి ఫోన్ కాదే ఉత్తరం రాయాలి, ఎన్ని రోజులు పడుతుంది. మన విజయవాడలో కూడా అలాగే అయ్యేది, ఎస్పోర్ట్ లో కూడా అలాగే అయ్యేది ఈ ఫోన్లు వచ్చే ముందు. ఇండియాలో ఫోన్లు, సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చినాయి, ఆ ఎప్పుడు కరెక్ట్ గా 2000 నుంచి సెల్ ఫోన్లు పెరగటం మొదలు పెట్టింది ఇండియాలో. దాని ముందు ఉత్తరాలే రాసేవారు, విజయవాడ నుంచి చెన్నైకి వాళ్ళ జవాబులు. ఆ ఉత్తరాలు జాగ్రత్తగా దాచుకునేవారు అంట. ఇక్కడ కూడా అంతే. మరి ఎలాగా మరి అలా ఫోన్ చేయడం అవదే, దేవుడికి ప్రేయర్ ఒకటే మార్గం. అది సో నీకు అప్సెషన్ రాగానే ఫోన్ చేసేయమంటున్నావు, చెయ్యొచ్చు, అది మంచిదే. కాకపోతే మీకు రికవరీ రేటు పెరగటం చూసుకుంటే మనిషికి అంట దేవుడి మీద ఆధారపడితే బాగా పెరుగుతుందని ఇక్కడ బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్ లేకపోవడం వాళ్ళ అదృష్టం, అందుకనే టక్క టక్క పెరిగింది పిల్లలకి. సో అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు దీంట్లో. ఇది నా అబ్జర్వేషన్ ఒకటేనండి, నేను తప్పు కూడా ఉండొచ్చు. ఇక్కడ చెప్పే చాలా తప్పు ఉండొచ్చు, కాకపోతే బుక్ లో ఉన్నది తీసుకు. ఇక్కడికి ఆపుదామండి, 5:30 అయిపోయింది. కంటిన్యూ అండి, మన క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి. సో ఒక్క పేరా చదువు. 1940 వసంతకాలంలో జాన్ డి రాక్ఫెల్లర్ జూనియర్ అనే ఆయన తన స్నేహితులు చాలా మందికి విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకి ఏ సభ్యుల్ని కూడా వాళ్ళ కథలను వివరించడానికి ఆహ్వానించాడు. ఈ వార్త ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. మళ్ళీ విచారణలు ప్రారంభమైనాయి. చాలా మంది పుస్తకాల స్టోర్లకు వెళ్లి ఆల్కహాలిక్స్ అనానిమస్ గ్రంథాన్ని తెచ్చుకున్నారు. 1941 మార్చి నాటికి సభ్యత్వం సంఖ్య 2000కు చేరుకుంది. ఆ తర్వాత సాటర్డే ఈవినింగ్ పోస్ట్ అనే పత్రికలో జాక్ అలెగ్జాండర్ అనే ఒక వ్యాసాన్ని రాశాడు. గురించి ఈయన ఎంత గొప్పగా రాశారంటే, సహాయం అవసరమని భావించిన ఎంతో మంది త్రాగుబోతులు ఒక ప్రవాహంలా వచ్చిపడ్డారు. 1941 చివరి నాటికి సభ్యుల సంఖ్య 8000కు పెరిగింది. ఈ రకంగా కొత్త సంఘాలు ఏర్పడటం, వృద్ధి చెందడం ఎంతో వేగంగా సాగింది. ఏ ఒక్క జాతీయ సంస్థ అయింది. సో జాతీయ సంస్థ ఇప్పుడు చేరుకుందమ్మా 1941కి. 35లో మొదలయ్యి 37లో బుక్ రాద్దాం అనుకుని 39లో బుక్ పబ్లిష్ అయ్యి మెల్లిగా ఆల్కహాలిక్స్ అండ్ గాడ్ అంటే ఒక 800 మందికి పెరిగి ఇప్పుడు రాక్ఫెల్లర్ ఆయన ఇప్పుడు మనకి టాటా బిర్లా ఎలాగో అలా ఆ స్థాయి వాడు అనమాట అక్కడ. రాక్ఫెల్లర్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుని పెద్ద పెద్ద హాస్పిటల్లో రీహాబిలిటేట్ పెట్టేద్దాం అనుకుంది. ఆయన ఏం చేశాడు, ఒక డిన్నర్ ఇచ్చి ఒక 5,000 ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. $5,000 మొత్తం రాక్ఫెల్లర్ చేసే డొనేషన్స్ ఎన్నిటిలో ఇదే తక్కువ డొనేషన్. అంటే రాక్ఫెల్లర్ ఫ్యామిలీ చాలా డొనేషన్స్ ఇచ్చింది చాలా సంస్థలకు.
ఏకి ఇచ్చింది $5,000 డొనేషన్, ఎన్నిటికంటే తక్కువ డొనేషన్. ఆ సంస్థలు ఎన్ని ఎక్కడున్నాయో తెలియదు కానీ ఏ మట్టుకు నిలబడి, ఎన్నిటికంటే తక్కువ డొనేషన్ నిలబడింది అనమాట. సో డిన్నర్ ఇస్తాడు ఒక్కొక్క టేబుల్ మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మిలియనర్స్ అప్పు తీసుకున్నారు రాక్ ఫెల్లర్ ఫ్రెండ్స్ దగ్గర. ఈ డొనేషన్ కాకుండా అప్పు కూడా తిరిగి ఇచ్చారు. ఏ అప్పు కింద ఇచ్చారు చాలా మంది. అదంతా ఏ కమ్స్ ఆఫ్ ఏజ్ లో ఉంటుంది. ఇప్పటికి ఆ డొనేషన్ ఈ డిన్నర్ చేశారు కానీ బాగా మీడియా కవర్ చేసింది. మీడియా కవర్ చేస్తే 2,000 వెళ్ళింది. మన గేమ్ చేంజర్ అండి. ఈ గేమ్ చేంజర్ ఏంటంటే ఈయన ఉన్నాడు కదా, ఆ ఆ, ఎవరు సాటర్డే ఈవినింగ్ పోస్ట్ కి ఒక రచయిత, ఈయన పేరు జాక్ ఏముందంటే అలెగ్జాండర్. జాక్ జాక్ అలెగ్జాండర్. అలెగ్జాండర్. అప్పుడప్పుడు నా బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంటుంది, మీరు హెల్ప్ చేస్తే. జాక్ అలెగ్జాండర్ ఆర్టికల్ ఏ చరిత్రను మారుస్తుంది. జాక్ అలెగ్జాండర్ ఉన్నాడు అప్పటికి ఆర్టికల్ రాయకముందు ఒక న్యూయార్క్ బుకీస్ స్కాండల్ ఉంటుంది, అంటే బెట్టింగ్ చేసే స్కాండల్ ఉంటుంది, బుకీస్ అంటారు. దాని అవినీతిని, ఈ స్కాండల్ ని ఎక్స్పోజ్ చేస్తాడు జాక్ అలెగ్జాండర్. సో చాలా అప్పటికే చాలా ఫేమస్ రచయిత అనమాట, మంచి హీట్ లో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ మేనేజర్ చూసి, బాబు ఏలో ఏదో చేస్తున్నారు కదా, రాష్ట్రాల్లో కూడా ఇచ్చేది అంటారు, ఏంటి దీని సంగతి కనుక్కో, వీళ్ళు ఏంటి అని. వీళ్ళు ఏమైనా స్కామ్ ఆర్టిస్ట్లా, అంటే మనం ఏమైనా స్కామ్ చేస్తున్నాం. సో రాక్ ఫెల్లర్ స్కామ్ అనుకునే వస్తాడు. వస్తే బిల్డబ్ల్యూ అంటాడు, అరే బాబు నేను చెప్పింది ఏమి రాయక్కర్లేదు, నువ్వు ఓ పని చేయవు, మా గ్రూపుల్లో తిరుగు, నెమ్మదిగా తిరుగు, చెప్పకు నువ్వు ఎవరు ఏంటో సంగతి తిరుగు. అలా 2 నెలలు చూస్తాడు, ఆల్మోస్ట్ నెల రోజులు 2 నెలలు, గుర్తులేదు నాకు కరెక్ట్ గా. చూసి, వామ్మో వీళ్ళు స్కామ్ కాదురో, వీళ్ళు ఏదో కనుక్కున్నారు తాగుబోతులకి సొల్యూషన్ అని చెప్పి ఆర్టికల్ రాస్తాడు. రాసాక ఆయన ఆర్టికల్ కి వెయిట్ ఉంటది. ఆ వెయిట్ ఉన్నాక సో ఆ వెయిట్ కి 8,000 మంది. అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా అంతే, ఉన్న గ్రూప్ లో జనాలు తక్కువ, బయట నుంచి వచ్చే ఎంక్వైరీలు తక్కువ. ఓపిక్ గా ఒక్కొక్కడు బాగా గుర్తిస్తుంది, ఉత్తరాలకి ఆన్సర్స్ రాసి, ఆ ఆ, ఏంటంటే టక్కా టక్కా స్టెప్స్ ద్వారా తీసుకెళ్ళి, ఇంతమందిని అసలు మీటింగ్ అని లేవు కదా సార్, ఏం చేస్తాం అంటే ఓన్లీ దేవుడి స్టెప్స్, అంతే, 2 మార్గాలు. ఆ, తీసుకెళ్ళి అప్పుడు ఫెలోషిప్ ఇంటర్ అదే బేసిక్ గా నేషనల్ లెవెల్ అయింది. ఇక్కడితో ఆపుదామండి ఈ వారం. ఫస్ట్ 30 minutes అయినాయి. సో నేను ఇక్కడ నోరు మూసుకుంటాను. ప్లీజ్, ఎవరికైనా ప్రశ్నలు ఉన్న అనుభవం కూడా, హిస్టరీ అనుభవం కూడా పంచుకోండి. నేను నేర్చుకుంటాను, ఎందుకంటే నేను నాకు గుర్తున్నదే బుర్రతో చెప్తున్నాను. పేర్లు అయితే తప్పు చెప్పి ఉండొచ్చు, డేట్లు కాస్త అటు ఇటు అవి ఉండొచ్చు, కాకపోతే దీంట్లో భావం తీసుకోవాలి. అవి ఇంపార్టెంట్ కాదు, పేర్లు డేట్లు ఇంపార్టెంట్ కాదు, భావం తీసుకోండి. సో ఇంకా భావంలో కూడా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. సో యా, నేను ఇప్పుడు చైర్పర్సన్ గా అదే పవన్ జీ గారు వ్యవహరిస్తారు. ఆయన ఓవర్ టు యు. ఇట్లారా ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు లేకపోతే ఏదన్నా కానీ ఏదన్నా షేర్ చేసుకోవాలనిపించినా, పంచుకోవాలనిపించినా, ఈరోజు చదివిన భాగం గురించి ఏదన్నా మాట్లాడాలన్నా కానీ దయచేసి అన్మ్యూట్ చేసుకొని అడిగేయించండి ప్లీజ్. ఎవరికైనా ఏమన్నా లేదు, ఈరోజు చదివిన దాని గురించి కాకుండా మీకు ఏదైనా ఓపెన్ గా మామూలుగా మీటింగ్ లో ఎట్లా షేర్ చేసుకుంటామో అట్లా చేసుకోవాలనిపించినా కానీ స్వాగతం అండి, ప్లీజ్. నేను అలా చేసుకోలేదు, ఓన్లీ దీని గురించి. ఓకే ఓకే ఓకే. ఈరోజు చదివిన మెటీరియల్ గురించి ఏదన్నా షేర్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా ప్లీజ్.
మిత్రులారా, మనకి ఇంకా 23 నిమిషాలు టైం ఉందండి. ప్రశ్నలు అడగండి సార్, లేకపోతే షేర్ చేసుకోండి, అనుభవం నా పేరు పంచుకోవడానికి గిరిధర్ ఏం- అండి. నేను ఒక తాగుబోతుని. గిరిధర్ గారు చెప్పండి. ఏం లేదు సార్. ఈ గ్రంథం యొక్క పేరు నుండి ఈ సంఘం పేరు కూడా తీసుకోబడింది. పూర్తిగా దారి తెలియని సమయ కాలం నుండి ఎందరికో మారోజు స్థితికి వహించే కొత్త స్థాయికి ఎదిగింది. అదే ఎక్కడో విన్నాను సార్. యాక్చువల్ గా ఈ గ్రూప్ కాన్షియస్ తీసుకునేటప్పుడు ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ అనే పేరు యాక్చువల్ గా డిసైడ్ చేసింది, ప్రిఫర్ చేసింది ఒక కొత్త మిత్రుడని అతను చెప్పడం వల్లే దాని నుంచి అలా తీసుకున్నారని విన్నాను. దాని గురించి వివరణ, మిత్రుల అనుభవాలు ఏమైనా ఉంటే చెప్తారా? నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. ఉమ్, ఓకే. సో మీరు అన్నది కరెక్టే అనుకుంటున్నాను నేను కూడా. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ద వే అవుట్ వచ్చింది. ఏదైనా గ్రూప్ కాన్షియస్ తీసుకునే చేస్తారు. గ్రూప్ కాన్షియస్ లో మొదటి ఓటు ద వే అవుట్ అని వచ్చింది. లేదా 13వ పుస్తకం అని చెక్ చేస్తే తెలిసింది. అప్పుడు రెండో ఓట్లో ఆల్కహాలిక్స్ అనానిమస్ వచ్చింది. సో ఎన్నైతే బట్టి నాకు అర్థమయ్యేది ఎప్పుడు ఏంటంటే, ఫెయిల్ అయితే అది గాడ్స్ కాదు అంటారు కదా, అది కాదు. అది ఇక్కడ ఫెయిల్ అయ్యి కరెక్ట్ గా వస్తుంది బయటికి. సో మనం ప్రయత్నం చేస్తూ ఉంటూ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే పని ఏం జరుగుద్దో అది జరుగుద్ది. మొదటి ఫెయిల్యూర్ అనుకున్నది తర్వాత సక్సెస్ అవుతుంది. గ్రూప్ కాన్షియస్ లో రాలేదు, అయినా ఇదే అయింది, సెకండ్ పొజిషన్ లో ఉంది. అలాగే 5గురిగో 9 మందికి ఫోన్ చేసాక 10వ నెంబర్ లో దొరికాడు బాబు. సో దీన్ని బట్టి ఇది అర్థం అవుతుంది. సో పవన్ డి గారు లిజనింగ్ ఓన్లీ అని పెట్టారేంటి? మీరు షేర్ చేస్తారుగా. అది మన టెరెస్ మీదకి వచ్చాను ఫోన్ తీసుకుని సేడదామని. నో ప్రాబ్లం. సో నెక్స్ట్ నో ప్రాబ్లం, ఐ హెల్ప్ యూ. నో ప్రాబ్లం. సో చెప్పండి సార్, ఇంకా ఎవరికైనా ప్రశ్నలు, గత అనుభవం మీ ఊర్లో ఎలా పెరిగిందో చెప్పండి పోనీ ఆ అనుభవం. నేను మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను ఒక తాగుబోతున్న బెస్ట్ శ్రీనివాస్. ఆ, నా ప్రశ్న ఏం లేదండి, అనుభవము, ఒక చిన్న అనుభవము షేర్ చేసుకుందామని దీనికి సంబంధించి. లాస్ట్ వీక్ నేనేం చేశానంటే, ఈ ప్రశ్నలు అడిగే సందర్భంలో ఆక్స్ఫర్డ్ గ్రూప్ పడిపోయింది, ఆల్కహాలిక్ అనానిమస్ నిలబడ్డది అని ఒక అహంకారంతో, లోపల గర్వం అతిశయం ఉంటది కదా, ఆక్స్ఫర్డ్ గ్రూప్ తక్కువ, అది పడిపోయింది, అది లేదు చరిత్రలో. ఆల్కహాలిక్ అనానిమస్ గత 90 సంవత్సరాలుగా దాదాపు నడుస్తుంది, ఇది గొప్ప కదా అది దానికంటే అన్న లెవెల్లో నేను ఆ అభిప్రాయం లోపల పెట్టుకునే నేను క్వశ్చన్ అడిగిన. అట్లాంటి ఆన్సర్ వస్తుందేమో. దానికి స్పీకర్ గారు ఎట్లా అంటే, ఆయన సమాధానం చెప్పినాక నేను విశ్లేషించుకుంటే, ఈ గర్వం అతిశయం కూడా మనకు ప్రమాదకరమే. ఇంకోటి, ఈ తాగుబోతు లక్షణాలలో ఇంకోటి ఏంటంటే, పక్కనోడు తక్కువ, ఆ గాసిపింగ్ నేచర్, ఇవన్నీ మిళితమై ఉంటాయి. దీన్ని ఎంతవరకు తగ్గించుకొని నువ్వు అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది బేసిక్ కాన్సెప్ట్. గాడ్ అండ్ ఆల్కహాలిక్ అంటే, దేవుడు ఎంత క్షమిస్తాడో ఆల్కహాలిక్ అనానిమస్ కూడా అంతే క్షమిస్తుంది. నాకు ఈ రీసెంట్ అనుభవాలలో కూడా, నాకు ప్రోగ్రాంలో వచ్చినాక కూడా ఎవరైనా రిలాక్స్ అయిన మిత్రుల్ని చూస్తే కొంచెం చిన్న చూపు ఉంటుండే. నేను రిలాక్స్ కాలేదు, అదొక గర్వం అతిశయం ఉంది నాకు. ఇంకెవరన్నా రిలాక్స్ అయితే, వీడి ప్రోగ్రామ్ సరిగ్గా ఇంకో వంట పట్టలేదు, వీడికి దమాకలేదు వీడు. తర్వాత ఒక సీనియర్ మిత్రుడు చెప్తే నాకు అర్థమైంది,
ఒరే వాడికి రోగమే అదిరా నాయన. వానికి రోగం ఎక్కువ పని చేసింది కాబట్టి రిలాక్స్ అయ్యాడు. ఆ వ్యాధి ఉంది కాబట్టి వాడిని ఆ రిలాక్స్ అయిన మిత్రుడిని కూడా క్షమించి యాక్సెప్ట్ చేయకపోతే దేవుడు అనేటోడు క్షమించేటోడు. అట్లనే నా ఆల్కహాలిక్ అనానిమస్ కూడా అర్థం చేసుకొని ముందుకు పోతుంది. కానీ ఇట్లాంటి ఈ బేసజాలు, ఈ గర్వము అతిశయం ఎందుకురా నీకు? ఇది కొంచెం అర్థం కానికే నాకు కొంచెం టైం పట్టింది. ఈ అనుభవం షేర్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి. చాలా మంచి షేరింగ్ చేశారు. ఆ, మన ప్రాబ్లమే అది. మన ఎవ్వరికి ఎక్కువ కాదు, ఆ తక్కువ కాదు, అందరికి ఈక్వల్. అలాగే ఎవ్వరు మన ఈ రోజు నేను సూపర్ గా ఉండి నేను ఏదో ఈ కార్యాచరణ చేయగలుగుతున్నాను, ఏదో ఏదో పంచగలుగుతున్నాను అంటే నేను నేర్చేసుకున్నాను కాదండి బాబు. నేర్చుకోవాల్సిన పరిస్థితులు దేవుడు కనిపించదు. నాకు కింద కాలిపోయింది నేర్చుకునేదాకా. నేర్చుకో నేర్చుకున్నాను అంటే నేను నేర్చుకున్నాను అని కూడా అన్నాను. ఈ రోజు ఆయన నేర్పించదు. లోపల నాకు అర్థం కావాలి, నాకు అనుభవం కలగాలి, ఇవన్నీ జరగాలండి. ఏది నా చేతుల్లో లేదు. సో నాది కాదండి ఏదో వాగుతున్నానని, ఏదో నాకు నా అనుభవం అంటే ఆ దేవుడు ఇచ్చిన అనుభవం అది కూడా. నాదేం లేదు. పవన్ డి గారు. థ్యాంక్ యూ అండి. నేను పవర్ నేను ఒక త్రాగుబోతుంది. ఇది ఆ, గత 2 వారాల్లో మా హోమ్ గ్రూప్ లో అనుభవం ఇప్పుడు దీంట్లో రాశారు కదా. ఒక త్రాగుబోతుకు త్రాగుబోతే సరైన, అంటే ఒక్కడే మెసెంజర్ కాదు కానీ సరైన మెసెంజర్ ఒక తాగుబోతుకి అనుభవం చెప్పారు కదా. అది మా గ్రూప్ చూసుకుంటే, హోమ్ గ్రూప్ చూసుకుంటే అంటే ఒక ఆ, ఒక 20 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ కి అనుబంధంతో ఉన్న ఒక వ్యక్తి, ఆ, ఆ, ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. రిలాప్స్ కారణంగా మీటింగ్లు అటెండ్ అవడం మొదలెట్టారు. మళ్ళీ ఆయన కూడా వచ్చింది ఆ పాత ఒరిజినల్ గా ఆయనకి 20 ఏళ్ల క్రితం ఎవరు అయితే సందేశాన్ని ఇచ్చారో వారికే మొదట ఫోన్ చేసుకున్నారు. ఫోన్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చారు మీటింగ్లకి. ఆయన అంటే ఎంతో ఆ, అనుభవం ఉన్న వ్యక్తి, రీహాబ్లో అవి నడిపారు. అంటే ఒకటి ఏం చెప్తుందంటే 20 ఏళ్ల తర్వాత కూడా ఆ మనిషికి అప్పుడు నాకు మొదట సహాయం చేసి నన్ను అర్థం చేసుకుని నా చేతులు పట్టుకుని నడిపించిన వారెవరో అనుకుంటూ వారినే వెతుక్కుంటూ వచ్చారు. అదొకటి గమనించాల్సిన విషయం. రెండవది, వృత్తిపరంగా ఒక వైద్యుడు, ఆయన కూడా వెతుక్కుంటూ వెతుక్కుంటూ మళ్ళీ ఒక వైద్యుడిని పట్టుకుని రావడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఇది చాలా విదితం అండి, చాలా ఆ, ఉత్తమమైన విషయం. ఆ, ఇది ఇప్పుడు ఏదైనా కానీ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కానీ నీకు నా బాధ ఉంటే తెలుస్తుంది అంటారు, లేకపోతే నాకు జరిగింది నీకు జరిగితే తెలుస్తుంది అన్నది అది ఎంత టూకీగా రాసింది కాదు. అది చాలా విదితమైన విషయం అని చెప్పదలుచుకున్నాను, పంచుకోదలుచుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గిరిధర్ గారు. థ్యాంక్ యూ అండి. నా పేరు గిరిధర్, నేను తాగుబోతున్నా. యాక్చువల్గా మా గ్రూపు ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి అనుభవం పంచుకోవాలని, ఒక మిత్రుడు విజయవాడలో ఉంటూ అతను అనుకోని సందర్భంలో జాబ్ పర్పస్ ఇక్కడ ఏలూరుకి రావడం జరిగింది. ఆయనకు అప్పుడు విజయవాడ వెళ్ళడానికి కొద్దిగా లాంగ్ అవడం వల్ల ఏలూరులో ఒక మిత్రుడు, ఇక్కడ ద్వారకాతిరంలో ఒక మిత్రుడు ఉంటే వాళ్ళిద్దరిని కొలాబరేట్ చేసి ఆయన అక్కడ గ్రూపు స్టార్ట్ అవడానికి మంచి మోటివేషను ఇచ్చి అక్కడ చాలా ఆ, ఎంతో ఇదితో పాపం ఆయన అక్కడ గ్రూపు స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేశాడు సార్. ఆయన మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇదిగా చెప్తా ఉంటారు. కానీ పాపం ఆయన రాత్రి నైట్ ఎక్స్పైర్ అయ్యారు. మీకు అందరికీ గ్రూపుల్లో కూడా మెసేజ్ అది వచ్చి ఉంటుంది. ఏలూరు హేలాపూరి గ్రూప్ స్టార్ట్ అవడానికి కారణం ఆయనే. ఆ తర్వాత అది అన్ని సంవత్సరాలుగా చాలా విజయవంతంగా కొనసాగిస్తూ ఉంది.
మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాను సార్. సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి షేర్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ అనుభవం కానీ పంచుకోగలిసిందో కోరుతున్నాను. కమాండ్ సార్. స్నేహితు గారు, మీ అనుభవం ఏంటి? ఉన్నారా? ఇంకెవరైనా? స్నేహితు గారు, మీరు ఏమైనా పంచుకుంటారా? అన్మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ఇంకెవరైనా పంచుకోవచ్చు అనుభవం, ప్రశ్న. ఈ రోజు మనం ముఖ్యంగా చదివింది ఎలా ఎదిగిందని. ఒక త్రాగుబోతు ఇంకో త్రాగుబోతు పనిచేస్తే ఎలా పనిచేసింది. డాక్టర్ బాబు గారు ఇంత ముందు కూడా ఆధ్యాత్మికతలో ఉండేవారు, తప్ప ఇంకా తాగుతూ ఉండేది. ఓన్లీ బిల్డబ్ల్యూ గారు వచ్చి మాట్లాడాక అప్పుడు మొదలైంది. టైం వేస్ట్ చేయకండి సార్, ఇంకా 10 minutes. హలో, నా పేరు నరేష్. నేను ఒక తాగుబోతుని. హాయ్ నరేష్. హలో, కంటిన్యూ నరేష్. ఇది త్రాగుబోతులు మరియు ఆల్కహాలిక్స్ అండ్ గాడ్ త్రాగుబోతులు మరియు భగవంతుడి వ్యాసం మన బుక్ లో ఉందా? బిగ్ బుక్ లో, లేకపోతే సపరేట్ ఏమైనా బుక్స్ బయట దొరుకుతాయండి? ఐ థింక్ ఆర్టికల్ మీకు ఏ లిటరేచర్ లో ఎక్కడైనా దొరకచ్చేమో నాకు తెలిసి. సో నేను నాకు కరెక్ట్ గా తెలియదండి, మీకు కనుక్కున్న తర్వాత చెప్పు. ఓకే అండి, థ్యాంక్ యూ. అదే నాకు కొంచెం ఆల్కహాలిక్స్ అండ్ గాడ్ ఇంతకు ముందు కూడా అనుకున్నాను. ఇది మామూలుగా ఇది మన బిగ్ బుక్ లో ఉందా, లేకపోతే నాకు తెలిసి బిగ్ బుక్ లో అయితే లేదు, సపరేట్ ఏమైనా బుక్ ఉందా అని తెలుసుకుందామని. బిగ్ బుక్ లో అయితే లేదు, అది తెలుసు. చాలా ఆ. లిటరేచర్ ఉందండి. మీరు AA.org వెళ్ళండి. AA.org. అది మన ఇంటర్నేషనల్ వెబ్ పేజ్, వరల్డ్ వైడ్ సర్వీసెస్ ది. దాంట్లో మీరు వెళ్ళారంటే మీరు లిటరేచర్ అయితే ఎన్ని రకాల లిటరేచర్ ఉంటుంది అక్కడ, మీరు ఎత్తచ్చు. ఓకే, సెర్చ్ కూడా ఉంటుంది ఆప్షన్. ఓకే. ఓకే, అక్కడ మీకు ఎన్ని ఇంగ్లీష్ లిటరేచర్ ప్రతిదీ దొరుకుతుంది. తెలుగు లిటరేచర్ లో ఖచ్చితంగా లేదనుకుంటాను ఇది, ఒకటి ఇంగ్లీష్ లో ఉంటుంది, అది ఉంటాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ఉందా అండి? ఎవరైనా అనుభవం పంచుకోగలుగుతారా? నమస్తే సార్, నా పేరు ప్రసాద్. నేను ఒక త్రాగుబోతుని. సార్, ఇప్పుడు మనకి ముందు మాటలో చెప్పారు కదా, మా సంఘానికి ఈ రోజు ఉన్న అత్యంత విలువైన ఆస్తులు ఏఏలోని ఐక్యత ఒకటే అని అన్నారు కదా. ఈ ఆస్తులు అంటున్నారు కదా, ఏంటి ఆస్తులు అంటే ఇది డబ్బు, బంగారం, భూములు ఏవో అనుకుంటారు కదా. ఇది ఐక్యత అని ఎందుకు పెట్టారు అసలు? ఇది దీని గురించి నాకు కొంచెం వివరణ చెప్పండి సార్. ఇది ఆస్తి అంటే ఏంటండి? మీకు పనికొచ్చేది యాక్చువల్లీ. ఆస్తి అంటే నీ దగ్గర ఉన్న రిజర్వ్. ఆస్తి అంటే తాగుబోతోడికి ఆస్తి డబ్బులతోటి వీటితోటి రాదు. భద్రత. ఆస్తి అంటే భద్రత ఇచ్చేది. నా భద్రత ఏ నుంచి వస్తుంది. ఏకి అతి పెద్దమైన ఆస్తి. మరి మీరు అది కరెక్ట్ గా నేను ఎక్కడ చదివాను నాకు గుర్తు రావట్లేదు. ఉందా అలాగా? ఓకే, సో యూనిటీ లేకపోతే ఏ లేదు కదా సార్. యా, అవును సార్. ఇప్పుడు ఈ రోజు చదివిన దాంట్లో ఏముంది? అతి అతి బాగా పనిచేసేది ఒక తాగుబోతు ఇంకో తాగుబోతు మాట్లాడు, అంతేనా? అయ్యా, అనుభవం పంచుకో.
సో నాకు తాగుబోతులే లేరనుకో, అంతా విడిపోయింది అనుకో, నేనెవరితో పంచుకుంటాను? సో ఓకే అందుకనే మనం ఐక్యత మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా? సో మనకి మీటింగ్ లో చాలా మంది అదే అనుభవం పార్టిసిపేషన్ తగ్గింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మేము ఆపే ముందు గ్రూప్ కాన్షియస్ తీసుకున్నాం. అంటే ఇంకా ఎక్కువసేపు చదువుదామా లేకపోతే అనుభవానికి యాక్చువల్లీ ఇంకా చాలా మంది మాట్లాడతారని ఆశిస్తూ ఇలా పెట్టాం. సార్ కొంచెం ముందుగా మనకి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది సార్. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, అవుతుందా యూజ్ అవ్వదేమో కొంచెం అని అనుకున్నాను. లక్కీగా పిన్ చూశాను, ఓకే భగవంతుడు మళ్ళీ ఇచ్చాడు ఈరోజు మళ్ళీ వినటానికి అవకాశం అనుకున్నాను. సో ముందుగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే, పిన్ ముందుగా అప్లై చేసుకుంటే, అంటే ఏవైనా పనులు ఏమైనా ఉన్నా సరే దాన్ని కొంచెం వాయిదా వేసుకొని దీన్ని వినడానికి మిత్రులు ముందుకు వస్తారని నేనైతే అనుకుంటున్నాను సార్. ఇది నా యొక్క అభిప్రాయం. తప్పకుండా సార్. నేను నాదే పొరపాటు ఈరోజు, క్షమించండి. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. సో ముందుగా పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరే చెప్పారు కదా, తప్పుల్లోనే మనం మంచిని తీసుకుంటాం అన్నారు కదా, అది కూడా నాకు బాగా పనిచేస్తుంది. ఈసారి తప్పు చేయకుండా మంచిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి చేస్తుంటాను నేను కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రయత్నం ఓన్ గా చేస్తే ఏమవ్వదు, భగవంతుడితో చేస్తేనే అవుతుంది. మనం మనం ఉండాలి అనుకున్నట్టు ఉండగలిగితే మనకి ఏ అవసరం లేదు. మనం ఉండాలి అనుకున్నట్టు ఉండలేము కాబట్టి అదే అన్మేనేజబిలిటీ, అది అక్కడే మనకి భగవంతుడు కావాలి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నేను భగవంతుని ప్రార్థన చేస్తాను ఇలా అవ్వకుండా ఉండేలా ప్రయత్నంకి సహాయం చేయండి. అది ఓకే. ఇంకా ముందే ఎండ్ చేసుకోవచ్చు అండి. ఇంకెవరికి షేరింగ్ ప్రశ్నలు లేవంటే మీటింగ్ ఎండ్ అవ్వచ్చు. నేను ఒక క్వశ్చన్ అడగొచ్చాను. తప్పకుండా. నా పేరు నరేష్, నేను ఒక తాగుబోతున్నాను. ఇంతకుముందు భద్రత అని అంటే మన ఆస్తి అన్నప్పుడు భద్రత వస్తుందా? సో మన ఆస్తి భద్రత, సోబ్రైటీ మన గ్రూపులు వస్తాయా అండి ఇట్లా? నాకు మీ ప్రశ్న అర్థం కాదు. ఓకే, ఇంతకుముందు నేను చెప్తాను. ఇందాక ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే దాంట్లోనే ఇంతకుముందు ఆయన అడిగిన ప్రశ్న సోబ్రైటీ వస్తుందా, భద్రత వస్తుందా, మన గ్రూప్స్ లో వస్తాయా? భద్రత అంటే ఆస్తి అంటే మన గ్రూపులు మనకు భద్రత ఆస్తి, అదా సోబ్రైటీ ఆస్తియా? ఓకే. సో ఫస్ట్ ఎప్పుడు యూనిటీయే ఫస్ట్ అంటారు. దాని తర్వాత క్లోజ్ గా ఫాలో అయ్యేది నీ ఇండివిజువల్ రికవరీ, చాలా క్లోజ్. సో ఫస్ట్ యూనిటీ, దాని తర్వాత ఇండివిజువల్ గ్రూప్. ఫస్ట్ నీ అంబిషన్స్ ఇవన్నీ వెనకాల పెట్టమనే చెప్తాను. నువ్వు సూపర్ గా లేకపోతే ఏంటంటే నీకు నష్టం, గ్రూపే లేదంటే చాలా మందికి నష్టం. సో ట్రెడిషన్ ప్రకారం, ట్రెడిషన్ 1 ప్రకారం ఫస్ట్ యూనిటీ, నీకంట ముఖ్యం గ్రూప్. సో ఏంటంటే సో ఫస్ట్ గ్రూప్ నిలబడాలి. నీ కోరికలు, నీ అంబిషన్స్ కాదు. సో గ్రూప్ కాన్షియస్ ప్రకారం నడుచుకోమని చెప్తాయి ట్రెడిషన్స్. ఆఫ్ కోర్స్ సోబ్రైటీ ఇంపార్టెంట్. నువ్వు సోబ్రైటీ ఎవరు, దానికి నీకు నువ్వు అనుకున్నట్టు జరిగితేనే నీకు సోబ్రైటీ ఉంటుందంటే అది నీ రికవరీలో తేడా. దానికి నీ రికవరీకి సంబంధం లేదు. నువ్వు త్యాగం చేస్తేనే నీకు యాక్చువల్లీ రికవరీ బాగుంటుంది. సో అది ఆటోమేటిక్ గా వస్తుంది మీరు ఎప్పుడైతే ఇతరుల ముందు పెడతారు. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఓకే, అయితే మేము మీటింగ్ ని ముందే ముగిస్తామండి. ఎవరైనా ప్రశాంత్ ప్రార్థన చెప్తారా?